హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు లీలాబాను ఛానల్లో కరివేపాకు పొడి, నల్లగారపు పొడి కూడా అంటారండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీకి మనకి కరివేపాకు అవసరం అవుతుందండి. అందుకనే ఈ కరివేపాకు మా ఇంటి మిద్ది మీద ఉన్న కరివేపాకు కోస్తున్నారండి మా వారు. అయితే మీకు ఈ కరివేపాకుతో పాటు యనమల కుదురులో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ను కూడా చూపిస్తున్నానండి. యనమల కుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ముఖద్వారము, తూర్పు ముఖద్వారం అండి. కరివేపాకు ఇది మా మిద్ది మీద చెట్టు అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్గానిక్. ఓన్లీ మనం కరివేపాకుకి చెట్టుకి నీళ్లు మాత్రమే పోస్తాము. ఏ విధమైన రసాయనిక పదార్థాలు వాడమండి. కరివేపాకు మా చెట్టు, జామ చెట్టు, కరివేపాకు చెట్టు రెండు పక్క పక్కనే ఉంటాయండి. కరివేపాకుని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. కొద్దిగా సేపు ఎండలో ఉంచి ఆరబెట్టుకోవాలి. నల్లకారపు పొడికి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి అండి. ఇవి ఒక 100 గ్రాముల లోపు ఉన్నాయి. సాయి మినపగుళ్ళు ఒక 2 స్పూన్లు సాయి మినపగుళ్ళు, జీలకర్ర, కళ్ళుప్పు, చింతపండు రెమ్మలు, పచ్చి శనగపప్పు, ధనియాలు, వెల్లుల్లి, మంచి నూనె, కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత కరివేపాకండి. ఇప్పుడు ముందుగా మనం కొంచెం కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పచ్చిశనగపప్పుని దోరగా వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు, చాయ్ మినపగుళ్ళు కూడా వేయించుకోవాలండి. సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. చక్కగా ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకోవాలండి. అలాగే దోరగా ధనియాలను కూడా వేయించుకోవాలి. ధనియాలు కూడా చక్కగా మనకి వేగినాయండి. ఇప్పుడు ధనియాలను కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకోవాలండి. మంచి సువాసన వస్తుందండి, ఫ్రెష్ కరివేపాకు కాబట్టి. మనకి చక్కగా కరివేపాకు కూడా బాగా వేగిందండి. ఇలా వేయించుకుంటే కరివేపాకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి. అయితే మిరపకాయని చక్కగా ముక్కలుగా తుంపుకోవాలండి. ఎందుకంటే దానిలో ఉన్న గింజ కూడా మనకి నూనెలో ఏగి మనకి త్వరగా నలుగుతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి. మిరగాయలు కూడా చక్కగా ఇలా వేయించుకోవాలండి. గింజ కూడా మనకి చూడండి, ఈ గింజలు కూడా
చక్కగా ఏగినవి ఇలా వేపుకుంటే సరిపోతుంది. మనకి చింతపండు దీన్ని డైరెక్ట్గా వేస్తారు, కానీ నేనేం చేస్తానంటే కొంచెం ఇలా చింతపండును కూడా కొద్దిగా ఒక 2 మినిట్స్ మనకి ఆ కళాయికున్న వేడి పీల్చుకునేంత వరకు నేను చింతపండును కూడా కొద్దిగా వేడి చేస్తానండి. ఎందుకంటే మనకి మిక్సీలో వేసినా రోట్లో వేసినా మెత్తగా నలిగిపోతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. దానిలోకి కళ్ళుప్పు తగినంత వేసుకోవాలి. తగ్గితే మళ్ళీ మనం సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేసుకుందామండి. వెల్లుల్లి తర్వాత వేసుకుందాం. ముందుగా ఈ ఎండుమిర్చిని వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పడదాము. ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనము పచ్చెనగపప్పు, సాయమినపప్పు వేయించి పెట్టుకున్నవి, అలాగే ధనియాలు ఇవి కూడా పొడి చేద్దామండి. చింతపండు కూడా వేసుకుందాము. కరివేపాకు, మిక్సీ పడదామండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఈ మాదిరిగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయను కూడా మిక్సీలో పట్టించి మిక్సీ వేయాలి. మనకి నల్లగార పొడి చక్కగా వచ్చిందండి, పొడి పొడిగా. మనకి చక్కగా నల్లగార పొడి అండి మనకు రెడీ అయినట్లే. దీన్ని మనకి జ్వరం వచ్చినప్పుడు, నోరుకి చేదుగా అనిపించి ఏమి తినాలి అనిపించినప్పుడు మనం ఈ కారప్పొడి కొంచెం వేసుకుని తింటే అసలు చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. మా నల్లగార పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్.